దిత్వా తుఫాను తీరం దాటిన తర్వాత ఏర్పడిన అల్పపీడనం ఉపరితల వాతావరణంపై ప్రభావం చూపుతున్న క్రమంలో నెల్లూరు జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు నగరంలోని ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ శివాజీ నగర్ కాలనీ ఈ ప్రాంతంలో ఇది ఉడుం వాగు ప్రస్తుతం ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఈ వాగుకు అడుగడుగున అడ్డంకులు ఏర్పాటు కావడంతో అనేక చోట్ల కూడా ఇళ్లన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే పరిస్థితిని గమనించినటువంటి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఓవై ఆనంద్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అటు శ్రామిక నగర్, వైఎస్ఆర్ నగర్లో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి అడ్డంకులు ఒకవైపు యంత్రాలతో తొలగిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరద పరిస్థితిని ఎక్కడెక్కడ సమీక్షిస్తున్నాను. అసలు నెల్లూరు నగరానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో పర్యటించారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటి భవిష్యత్ తరంలో వీటిని ప్రభావితం కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో నేరుగా మున్సిపల్ కమిషనర్ మన దగ్గర ఉన్నారు, ఆయన అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జోరు వర్షంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి మీరు కూడా పర్యటిస్తూ ఉన్నారు, అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి?